యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు బంగారు ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. చిన్న శుభకార్యం ఉన్నా, పెళ్లిళ్ళు, పండుగలు ఉన్నా, ఇతర వేడుక ఏదైనా సరే ఖచ్చితంగా బంగారం ధరిస్తుంటారు. ఇది అలంకరణగానే కాకుండా సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు. ఇంకా పెట్టుబడికి సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. అందుకే వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేస్తుంటారు. బంగారంతో పాటే వెండి ఆభరణాలని కూడా కొంటుంటారు. ఇటీవల సిల్వర్ రేటు 2 లక్షలకు పైగా చేరిన క్రమంలో ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలే వచ్చాయి. అయితే గత 2-3 నెలలుగా విపరీతంగా పెరిగిన బంగారం, వెండి రేట్లు మళ్లీ 10 రోజులుగా భారీగా పతనమయ్యాయి. ఇక్కడ బంగారం ధర సుమారు 12,000 తగ్గింది. వెండి రేటు ఈ క్రమంలో 42,000 దిగొచ్చింది. ఇవాళ దేశీయంగా మళ్లీ బంగారం ధర భారీగా పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ నగరంలో 2,250 రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం 1,10,750 రూపాయల వద్దకు చేరుకుంది. కిందటి రోజు చూస్తే 2,150 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ఇక అక్టోబర్ 17న ఈ 10 గ్రాముల బంగారం రేటు 1,21,700 వద్ద ఉండేది. ఇక్కడి నుంచి చూస్తే ఏకంగా 10,950 రూపాయలు తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 2,460 రూపాయలు తగ్గగా 10 గ్రాములపై 1,20,820 రూపాయలకి చేరుకుంది. ఇక కిందటి రోజు 2,340 రూపాయలు తగ్గింది. ఇది అక్టోబర్ 17న 1,32,770 రూపాయల వద్ద ఉండేది. ఈ క్రమంలో 11,950 రూపాయలు తగ్గింది. ఇక బంగారం ధరలకు మించి వెండి ధర పతనమైంది. ఇది అక్టోబర్ 15న కిలో వెండి ధర హైదరాబాద్ నగరంలో అయితే 2,07,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు అంటే అక్టోబర్ 29న 1,65,000కు చేరుకుంది. ఏకంగా 42,000 రూపాయలు తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇవాళ 5,000 పతనమైంది. దీంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో వెండి రేటు 1,65,000కు చేరుకుంది.